ఆంధ్రప్రదేశ్ను ఇప్పటికే కురుస్తున్న వర్షాలు ముంచెత్తుతుంటే వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. సెప్టెంబర్ 20 నుంచి 22 మధ్యలో మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. సెప్టెంబర్ 27వ తేదీ నాటికి ఇది తీరం సమీపానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇది ఉత్తరాంధ్రకు దగ్గరగా వస్తుందని, అయితే ఒడిశా వైపు కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే తుఫాను కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్లు వివరించింది. అయితే ఈ తుఫాను రాష్ట్రంపై ఎంత ప్రభావం చూపుతుందనే దానిపై వారం రోజుల్లో స్పష్టత వస్తుందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం సోమవారం ఒడిశాలోని పూరి వద్ద తీరం దాటింది. ఇది వాయువ్య దిశగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో ఆది సోమవారాల్లో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో ఆది సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.